ఉత్తరప్రదేశ్‌లో మీర్జాపూర్ జిల్లాలో ఒక జిమ్ రాకెట్ బయటపడ్డదనమాట. హిందూ మహిళలే టార్గెట్. ఆకర్షిస్తారు. ఇక్కడ జిమ్ ఉంది. మీ ఫిట్‌నెస్ మీకు మంచి ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? ఫిట్‌నెస్ ట్రైనింగ్ కావాలంటే మా దగ్గరికి రండి అంటారు. వాళ్ళు చేరిపోతారు. ఏఐ ద్వారా రకరకాల ఫోటోలు, వీడియోలు అంటే మార్ఫుడ్ వీడియోస్, ఫోటోస్ క్రియేట్ చేసి వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడం. డబ్బులిస్తారా? లేదా మాకు లొంగిపోతారా? లేదా మతం మార్చుకోవాలని. మతం మార్చుకోవాలని బలవంతం చేయడం, ఒత్తిడి చేయడం. అది నడిపిస్తున్నది మొత్తం అంటే ఇప్పుడు ఆ రాకెట్ ద్వారా బయటపడ్డోళ్ళందరూ గూడా ముస్లింలు. ఒకే కుటుంబ నిర్వహణలో మొత్తం 5 జిమ్‌లు వాళ్ళు రన్ చేస్తున్నారు. అంతటా ఇదే అన్నమాట. వలలుగా వేసి జిమ్ ఉచ్చు వేసి పూర్తిగా హిందూ మహిళలను, యువతులను వీళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర అసలు వేలల్లో వీడియోలు, ఫోటోలన్నమాట. అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలు, మార్పుడి వీడియోలన్నీ గూడా. అట్లా అంటే కొందరొక బాధితులు ఫిర్యాదు చేయడంతోటి, కంప్లెయింట్ చేయడంతోటి పోలీసులు రంగంలోకి దిగారు. ఆ రాకెట్‌ను గుట్టురట్టు చేశారు. మహమ్మద్ షేక్ అలీ ఆలం 31 ఏళ్ళు, ఫైజల్ ఖాన్ 34 ఏళ్ళు, జహీర్ 32 ఏళ్ళు అందరూ యువకులే. ముస్లింలే అందరూ. షాదాబ్ 36 ఏళ్ళు, ఫరీద్ అహ్మద్ 28 ఏళ్ళు అంతా యువకులే. 20లో, 30లో ఉన్న వాళ్ళే. ఈ ఫరీద్ అహ్మద్ అనేవాడు మెయిన్ అన్నమాట. వాడు 28 ఏళ్ల పోరడు వాడు.